లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. సినిమాలో నటులవ్వాలని అనుకునే మగాళ్ళకైతే పెద్దగా ఇబ్బందులేవి ఉండవు, కానీ ఆడవాళ్ళని కాటేసేందుకు కాచు కూర్చొని ఉండే మృగాలకు మాత్రం ఇండస్ట్రీలో కొదువేం లేదంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటి ఉపాసన సింగ్. కాస్టింగ్ కౌచ్ భూతం గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్లు ఓయమ్మో, ఇండస్ట్రీ ఇంత డేంజరా అనిపించక మానదంటే మానదు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో విందాం. ప్రముఖ బాలీవుడ్ నటి కమెడియన్ ఉపాసన సింగ్ హిందీలోనే కాదు, తెలుగులో కూడా 1-2 సినిమాలు చేసి పాపులర్ అయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో జరిగిన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. హిందీలో పిచ్చ సక్సెస్ అయిన మైనే ప్యార్ కియాలో ఆమెకు సల్మాన్ ఖాన్తో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ సినిమా హీరో సల్మాన్ ఖాన్ కంటే ఓ 1/2 ఇంచు ఎక్కువ హైట్ ఉండడంతో తనకు ఆఫర్ ఇచ్చిన సినిమా నిర్మాతలు ఆ తర్వాత అందులో హీరోయిన్గా భాగ్యశ్రీని ఎంపిక చేసుకున్నారు. అంత పెద్ద హీరోతో సినిమా మిస్ కావడంతో ఆమె పడ్డ బాధ అంతా ఇంత కాదట. అయితే ఇంతకన్నా పెద్ద బాధని ఓ అగ్ర దర్శకుడితో తాను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ తెగ బాధపడిపోయింది ఉపాసన సింగ్. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న ఆ సమస్య ఏమిటి? ఆ తర్వాత కాలంలో ఆమెకు అనిల్ కుమార్ హీరోగా నటించే ఓ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆ సినిమాకు సౌత్ ఇండియాకు చెందిన ఓ అగ్రదర్శకుడు పనిచేస్తున్నారు. ఆడిషన్స్లో సక్సెస్ అయింది, అంతా ఓకే అయిపోయింది. అయితే ఆ సినిమాకు సంబంధించి నిర్మాత దర్శకులతో చర్చలకు వెళ్లే ప్రతిసారి తన తల్లిని చెల్లిని వెంటబెట్టుకొని వెళ్లేదట ఉపాసన సింగ్. అది చూసిన ఆ సినిమా దర్శకుడు ఒకరోజు ఎందుకు అస్తమానం వాళ్ళందరినీ వెంటబెట్టుకొస్తావు అని చిరాకు పడేవాడట. ఈ విషయం కాస్తంత పక్కన పెడితే ఓ రోజు రాత్రి 11:30 సమయంలో తనకు ఆ దర్శకుడి నుంచి ఫోన్ వచ్చిందట. చూడు ఉపాసన, నేను ఫలానా హోటల్లో ఉన్నా, కథ గురించి సిట్టింగ్ వేద్దాం, కారు పంపిస్తా, నువ్వు ఒక్కదానివే వచ్చేయంటూ ఫోన్ చేశాడట. ఈ టైంలో కథ చర్చలేమిటి, రేపు ఉదయం ఆఫీస్కి వస్తా, అప్పుడు మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేసిందట. దీంతో తీవ్రంగా కోప్పడ్డ ఆ దర్శకుడు పక్క రోజు ఉదయం ఫోన్ చేసి ఆ సినిమాలో హీరోయిన్గా నిన్ను తీసుకోవడం లేదని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. ఆ విషయం చెప్పి ఉపాసన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు కళ కోసం తపన పడేవారుంటే కొందరు మాత్రం కీచకులున్నారంటూ చెప్పుకొచ్చింది. అఫ్కోర్స్ అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి వారు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లుగా ఉన్నారంటూ ఇంటర్వ్యూ ముగించారు ఉపాసన సింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.